దివాళీ అంటేనే చాలా స్పెషల్ ఫెస్టివల్. దియాస్, డెకార్ అంతా బ్రైట్‌గా ఉంటది ఇది. హాయ్ ఫ్రెండ్స్! పాయసం చేశాను ఫ్రెండ్స్ అని చెప్తున్న మూమెంట్ అది. దాని తర్వాత మేము డిన్నర్‌కి బయలుదేరాము. గీతం రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడ మేము బిర్యానీ అండ్ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ వాజ్ వెరీ గుడ్ అండ్ నైస్. తినేసి తిరిగి బయలుదేరుతున్నప్పుడు అప్పటికే ఫైర్ వర్క్స్ అంతా చాలా గట్టిగా స్టార్ట్ అయినాయి. మేము కమ్యూనిటీలో ఈ డెడికేటెడ్ ఏరియా ఇచ్చారు. మేము వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా వాటర్ లాగింగ్ ఉంది బికాజ్ వానలు పడుతుండే ఆ టైంలో. అండ్ ఫైర్ వర్క్స్ చూస్తే మొత్తం ధూమ్ధామ్గా నడుస్తుంది. దట్స్ ద బ్యూటీ అబౌట్ దివాళీ. మేము స్టార్ట్ చేద్దామని చెప్పి టీ క్యాండిల్స్ పెడితే అవి ఆరిపోతున్నాయి. సో వీ హ్యాడ్ టు యూజ్ అ క్యాండిల్. ఈ పెన్సిల్స్ ఎలగడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఐ హ్యాడ్ టు బి క్విక్. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేయాలి అనే తొందరలోనే ఉండే నేను. అది అయిపోయిన తర్వాత వి వెంట్ విత్ భూచక్రం. అది పెడితే ఆ టేబుల్ కిందకి వెళ్ళిపోయింది. దానిపైనే కవర్లో కూడా కొన్ని క్రాకర్స్ ఉన్నాయి. అవి ఏడ బర్స్ట్ అవుతాయేమో అని భయం. సో దివాళీ అంటేనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి, ఎస్పెషలీ టు మీ. దీని తర్వాత ఇంకో భూచక్రం పెడితే వెనకాల ఆమె చిచ్చుబుడ్డు పెట్టింది. అట్లీస్ట్ నాకు పెడుతుందని కూడా తెలియదు. సో కొంచెం వెనక వెళ్ళడానికి లేక ముందుకు వస్తే బాగా స్పార్కిల్స్ పడుతుండే. అగైన్ అనదర్ అబ్బా అనుకునే మూమెంట్. కొంచెం స్పార్కిల్స్ పడ్డాయి కాలు మీద. తర్వాత ఈజీగా ఉండే పెడదామని చిచ్చుబుడ్లు పెడితే రెండు ఒకసారి పెట్టేయాలనేది నా ఎయిమ్. కానీ ఒకటి వెలిగి ఆరిపోయిన తర్వాత రెండోది. సీ ద టైమింగ్, దట్స్ ద ఫన్. ఇంకా చాలే అని బయలుదేరిపోతుంటే ఇంటికి కమ్యూనిటీ చూడండి ఫుల్ పొగమయం.